అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ మెహర్ గారు రచించినటువంటి నీలా టీచర్ ఇంకో పెద్ద కళ్ళ అమ్మాయి అనే కథ విందాం. నా చిన్నతనం ఆలమూరులో గడిచింది. నీలా టీచర్ నాకు 4వ తరగతిలో టీచర్. ఆమెను ఉత్తి నీలగా ఎప్పుడూ చూడలేదు. టీచర్ అన్నది కూడా ఆమె పేరులో భాగం అయిపోయింది. ఆమెను చూడగానే మొదట ఎవరికైనా సరే తట్టేది ఆమె అందమే. నాకు ఆ 7-8 ఏళ్ల వయసులో కూడా ఆమె చాలా అందగత్తె అని తెలుస్తూ ఉండేది. లేక ఆమె రూపం మనసులో ముద్రించుకుపోయి తర్వాత అందచందాల విచక్షణ ఎప్పుడో వచ్చాక వెనక్కి గతంలోకి చూసి ఆలోచించినప్పుడు ఆమెది అరుదైన అందమైన తెలిసిందో మరి ఖచ్చితంగా చెప్పలేం. ఒకవేళ అప్పుడే ఆమెకు అందగత్తె అని తెలిసినా అప్పటికే నేను ఎంత ముదురైనా అందమైన ఆడాళ్ల పట్ల మగాళ్లలో ఉండే స్పందన ఏది ఉండే అవకాశం అయితే లేదు. ఈరోజు కాకపోతే రేపైనా టీచర్ పాస్క్ టీచర్ అని ఏ మనిషి ముందు చిటికెన వేలు నిలబెట్టక తప్పదో ఆవిడ అందగత్తె అయితే మాత్రం ఏం ప్రయోజనం? ఇవన్నీ కాదు, కానీ ఇంత అందంగా ఉన్న మనిషికి మాకు రోజూ కనపడి పాఠాలు చెప్తుంది, కోపం వస్తే తిడుతుంది, చేయి చాపమని బెత్తంతో దెబ్బ వేసి అంత చనువుగా మసలుతుంది అన్న గర్వం మాత్రమే ఉండేదేమో. అంటే మాకు టీచర్ కావటం అనే కారణం వల్ల తప్ప వేరే ఏ రకంగానూ బడి బయట ఉండే ప్రపంచంలో అలాంటి మనిషితో మసలుకునే అవకాశం లేదని, ఆ వయసులో కూడా ఏమోలో తెలియటం వల్ల కలిగిన అబ్బరం ఇది మా మగపిల్లలకే కాదు, మా క్లాస్ ఆడపిల్లలకు కూడా ఉండేదనుకుంటాను. ఆమెది రాజసపు అందం. అప్పటికి 30-35 ఉంటాయేమో. గోధుమ రంగు నెగారింపుతో సాయంత్రం అయ్యే కొద్దీ కాస్త జిడ్డు తేలి వెలుగులీనే చర్మం. ఆ ఉంగరాల చుట్టుని పొద్దున్న ఎలాగో జడలోకి బిగించినా సాయంత్రం అయ్యేసరికి తల చుట్టూ పల్సని వెంట్రుకల ఆవరణగా రేగిపోయేది. ఆమె అంత అందగత్తె కాకపోయి ఉంటే దాన్ని చింపిరి జుట్టు అనాల్సి వచ్చేది. ఆమె రూపంలో చప్పున కొట్టొచ్చినట్టు కనిపించేది ముక్కు. మాలో చాలామంది పిల్లలు పెద్దయ్యాక కూడా అలాంటి ముక్కులు ఎక్కడ కనిపించినా వాటికి నీలా టీచర్ ముక్కు అని పేరు పెట్టుకుని ఉంటారేమో. అది బాగా కలిగిన కుటుంబాల్లో, పెద్ద కులాల్లో మంచి రూపస్తులైన వారు దట్టించి ఉన్న వంశవృక్షాలో మాత్రమే కనిపించే ముక్కు. ఎదుట నుంచి కన్నా పక్క నుంచి చూస్తే దాని అందం తెలుస్తుంది. ఆ ముక్కుకి పైనున్న కళ్ళలోనూ కిందున్న మూతిలోనూ చుట్టూ చెంపల్లోనూ ఏ ప్రత్యేకత లేదో, లేక ఆ ముక్కు అందం ముందు ఇవన్నీ దిగదుడుపైపోయి వాటి వైనం జ్ఞాపకంలో మిగలలేదేమో. అందానికి దాహపడటం ఇంకా తెలియని నా చిన్నప్పటి కళ్ళు చుట్టూ ఉన్న అందరి ముక్కుల కన్నా వేరేగా ఉందన్న కారణంతో మాత్రమే ఆ ముక్కును జ్ఞాపకంలో ఉంచుకుందని అనుకుంటాను. ఆమె లావని సన్నవని చెప్పలేం. వెడల్పాటి అస్థిపంజరం మీద నిండుగా అమరిన దేహం, ఎప్పుడూ నేత చీరలే కట్టుకునేదని గుర్తు. చూపులు మరీ ముసురుకోకుండా ఉండటం కోసం అవి కట్టుకునేదేమో. నీలా టీచర్ది రాజుల కులమని అనుకునేవాడిని. నాకెవరైనా అలాగని చెప్పారో లేక ఆమె రూపాన్ని కథల్లో కనిపించే క్షత్రియ వంశ రాజుల రాజస్వంతో పోల్చుకుని అలా అనుకున్నానో. ఆమె భర్త ఊళ్ళో ఒక పెద్ద మనిషి. ఆయన పేరు పెద్దబ్బు గారనో, బాబ్జీ గారనో, రామ్ పండు గారనో, ఇలా అసలైన పేరుతో సంబంధం లేకుండా అసలైన పేరు పెట్టి పిలవటం గౌరవం కాదని ఊళ్ళో వాళ్ళు ఆపాదించే పేర్లు అలాంటి పేరు. వాళ్ళ ఇల్లు రథం వీధిలో ఉండేది, విశాలంగా 2 అంతస్తుల్లో. అసలు నీలా టీచర్కి మేము చదివే ప్రభుత్వ ఎలిమెంటరీ స్కూల్లో ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముందో నాకు ఇప్పటికీ అర్థం కాదు. బహుశా ఎంతో నిండైన వ్యక్తిత్వం గల ఆ మనిషి ఇంటి గేటు దాటి బయటకు వచ్చే అవకాశమే లేని ఆ ఊళ్ళో వేరే ఏ వ్యాపకము లేక ఆ స్కూల్లో పాఠాలు చెప్పడానికి చేరిందేమో. ఆమె వంట చేసి, బట్టలు ఉతికి, బాత్రూమ్ కడిగి, ఇంకా పరిధికి అతీతంగా ఏ ఆలోచన లేని మనుషులు లాంటి మనిషి కాదని ఒక్కసారి చూస్తే చాలు తెలిసిపోతుంది. డబ్బు బాగా ఉండటం వల్ల అలాంటి పనులన్నీ చేసి పెట్టేందుకు పని మనుషులు ఎలాగూ ఉండి ఉంటారు. అదని కాదు, ఎందుకో తర్వాత రోజుల్లో ఆమెను గుర్తుకు తెచ్చుకుంటే లౌకికాలను మించిన విషయాలకు, గుంభనంగా దాచుకునే ప్రేమలకు, లోతుల్లో తొలిచే విషాదాలకు, భౌతికం కాని అసంతృప్తులకు, స్వార్థాన్ని దాటిన నునిలేత ఆదర్శాలకు చెందిన మనిషి అనిపించేది. 1-2 సార్లు ఆమె ఇంట్లోకి వెళ్ళే అవకాశం నాకు నా చిన్న తమ్ముడు వెళ్ళొచ్చింది. వాడికి అప్పటికి ఇంకా స్కూల్లో చేరే వయసు రాకపోయినా
ఊరికే మాతో పాటు వస్తూ ఉండేవాడు. చిన్నప్పుడు వాడు చూడటానికి ముద్దుగా తెలివితేటల్లో వయసుకు మించిన ఆరిందాతనంతో ఉండేవాడు. అంటే ఈ కారణాలకే నీలా టీచర్ మా వాడిని ముద్దు చేసేదని కాదు. ఆ మాత్రం ఆరిందాతనం ఆ పల్లెటూళ్ళలో మా చిన్నబడి పిల్లలకి చాలామందికి ఉండేదేమో, కానీ మేము ఊళ్ళో రైతుల పిల్లలమో పేటలో పిల్లలమో కాదు, ఉద్యోగస్తుల పిల్లలం. మా అమ్మ రెవెన్యూ ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసేది. నాన్న అనే మనిషి ఎప్పుడో ఏడాదికోసారి కనిపిస్తూ చుట్టరికం ఏమిటో అర్థం కాని దూరపు చుట్టంలాగా మాత్రమే మా జీవితాల్లో ఉండేవాడు. అమ్మ అతన్ని వదులుచుకునే ప్రయత్నంలో ఉందని తర్వాత తెలిసింది. బహుశా నీలా టీచర్ ఆ పల్లెటూళ్ళలో తనలాగా ఉద్యోగం చేసే ఒక ఆవిడ పిల్లలం కాబట్టి మమ్మల్ని ప్రత్యేకంగా చూసి ఇంటికి రానిచ్చిందేమో. కానీ మేమేం ఉద్యోగస్తుల పిల్లల్లా పెరగలేదు. ముఖ్యంగా నేను. అప్పటికే నాకు చాలా బూతులొచ్చు. నేను మెట్లెక్కి 2వ అంతస్తులోకి వెళ్ళటం జరిగిన తొలి సందర్భాల్లో అదొకటి. అది కొన్ని తరాలను దాటుకుని నిలబడిన ఇల్లని కట్టుబడిలో తెలుస్తుంది. అందులో ఉంటున్న వాళ్ళు తరాలుగా డబ్బుకి ఇబ్బంది లేని జీవితాలను గడిపారని, ఇక ముందు గడుపుతారని కూడా తెలుస్తోంది. మా ఇద్దరు తమ్ముళ్ళని ఆమె తీసుకురమ్మంటే నేను తీసుకెళ్ళానో లేదా స్కూల్ తర్వాత ఆమె మమ్మల్ని వెంటబెట్టుకుని వెళ్ళిందో గుర్తులేదు. మాకు తాగటానికి ఏదో ఇచ్చింది. తర్వాత టేప్ రికార్డర్లో పాటలు పెట్టి మా తమ్ముడు చేసే బ్రేక్ డ్యాన్స్ చూసి నవ్వింది. మా తమ్ముళ్ళలాగా ఆమె దృష్టిలో ప్రత్యేకంగా నిలబెట్టగలిగే ప్రతిభలు నాకు ఏమైనా ఉండుంటే బాగుండి అనిపించింది. కానీ అలా ఉన్నా ఏం ఒరిగేది కాదేమో. నా 3-4 ఏళ్ల తమ్ముడిలా నాది ప్రపంచం ఒరుసుకొని మెత్తటి చర్మం ఉన్న పసి వయసేం కాదు. పైగా బాల్యపు అమాయకత్వం నా కళ్ళను చాలా త్వరగా వదిలి వెళ్ళిపోయింది. నీలా టీచర్ మా స్కూల్లో ఉద్యోగాన్ని ఏదో కాలక్షేపానికే చేసినట్టు కూడా నాకు అనిపించదు. అందరూ చిన్నబడి అని పిలిచే మా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 వరకు చెప్పేవారు. 2 పెద్ద గదుల్లో బాచీ మఠం వేసుకుని కూర్చోటానికి వీలుగా పీటలంత నేలబారుగా చేసిన బల్లల మీద పిల్లలు కూర్చునేవారు. 2-4 తరగతులు నీలా టీచర్ చెప్తే అదే గదిలో పిల్లల్ని ఇంకో వైపు తిప్పి కూర్చోబెట్టి 1వ తరగతిని ఇంకో మేడం చెప్పేది. పక్క గదిలో 3-5 తరగతుల్ని ఇంకొక 2 మగ మాస్టర్లు చెప్పేవారు. మా స్కూల్లో ఒక టీవీ ఉండేది. అందులో అప్పుడప్పుడు పిల్లలు చూడదగిన సినిమాలు, యానిమేటెడ్ పిల్లల పాఠాలు, వీడియో క్యాసెట్లు తెచ్చి వేసేవారు. ఆ టీవీని, వీడియో ప్లేయర్ని, క్యాసెట్లని స్పాన్సర్ చేసింది నీలా టీచరే. నా జ్ఞాపకం పదే ఈ చిన్న బడి చుట్టూ తిరగటానికి నీలా టీచర్ కన్నా ముఖ్యమైన కారణం ఒకటి ఉంది. ఈ స్కూల్లోనే నేను మొదటిసారి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. ఆ అమ్మాయినే తర్వాత పెళ్లి చేసుకున్నాను. నేను ముదిరేనని చెప్పడానికి ఇది ఒక తిరుగులేని రుజువు. ప్రేమించడం అంటే ఏమిటో తెలిసిపోవటానికి అప్పటికి నేను చూసిన సినిమాలు కూడా మహా అయితే ఒక 5-6. ఈ ప్రపంచంలో అదొకటి ఉందని చెప్పే వాతావరణం నా చుట్టూ ఏదీ లేదు. కానీ శ్రీవల్లిని వాళ్ళ నాన్న తీసుకొని వచ్చి 4వ తరగతిలో చేర్చిన మొదటి రోజు నుంచి ఆమెను ఇష్టపడటం మొదలెట్టాను. అప్పటికి నేను 5వ తరగతి. ఇది ఎలా జరిగింది అని హేతుబద్ధంగా ఆలోచించడం మొదలు పెడితే నాకు నికరంగా తేలేదల్లా హేతువు ఎంత బలహీనమన్నదే. వల్లి కళ్ళు చాలా అందంగా ఉంటాయి. కింద పైన బరువైన కనురెప్పలతో వాటి మధ్యన కాంతులీనే బరువైన మణులు పొదిగినట్టుగా ఉబుకుతూ ఉంటాయి. నాకు ఆ 9 ఏళ్ల పిల్లను ఒకసారి చూడగానే మళ్ళీ చూడాలనిపించడానికి ఆ కళ్ళేమైనా కారణం అనుకోవచ్చా? కానీ అలాంటి కళ్ళు అందమైనవి అని తేల్చగలిగే లెక్క ఆ వయసులోనే నాకెక్కడిది? ఏమో, అప్పటికి పుట్టినప్పటి నుంచి 1000 జతల కళ్ళు చూసుంటాను. ఈ ఒక్క జత ప్రత్యేకంగా అనిపించుండొచ్చు. మా చిన్న బడిలో ఆ పిల్ల వచ్చి చేరిన మరుక్షణం నుంచి ఆమె దృష్టిని ఆకట్టుకోవటానికి ప్రయత్నించానని గుర్తుంది. అలాంటి ప్రయత్నాల్లో ఒకటి ఏమిటంటే ఆమె చూస్తున్నదని అనుకుంటూ బ్లాక్ బోర్డు మీద శుద్ధతో కృష్ణుడి బొమ్మ గీయటం. నాకు కృష్ణుడి బొమ్మ సులువుగా గీయటం ఎవరో నేర్పారు. 2 కళ్ళు, కనుబొమ్మల మధ్య యు ఆకారంలో నామం, జుట్టు మధ్య ఓ పక్కగా కొప్పు, దాని వెనక వాలినట్టుగా నెమలిపించాం. ఇలాగా మామూలుగా క్లాస్ అంతా ఉండగా బోర్డు మీద నిలబడి దాని మీద ఏదైనా రాయటం నాలాంటి బెదురుగుడ్డు పిల్లాడికి చాలా ధైర్యం కావాల్సి వచ్చే పనే. పాస్ బెల్లులో ఆ పిల్ల ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి గమనించేవాడిని. నేరుగా వెళ్ళి మాట్లాడచ్చని తోచలేదు. ఎందుకంటే నా మనసులో ఆమెపై కలుగుతున్నది ఏదో కూడని భావం అని నాకు అనిపించేది. కొన్ని రోజుల తర్వాత ఆ విషయాన్ని నా ఫ్రెండ్ ఒకడికి చెప్పినప్పుడు వాడి రియాక్షన్ కూడా దానికి తగ్గట్టే ఉంది. మాస్టర్ లేక ఊరకే అందరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు నాకు ఒక్కడనే మొయ్యటానికి మరీ బరువైపోతున్న ఈ రహస్యాన్ని ఎవరితోనన్నా చెప్పుకోవాలనిపించింది. పక్కన కూర్చున్న అబ్బాయితో, ఒరేయ్ నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను రా అని చెప్పేశాను. వాడు
అయ్యి బాబోయ్ అని నవ్వు కలిపిన భయంతో చేత్తో నోరు మూసుకున్నాడు. వాడి వాలకం చూసి నాకు భయం వేసి ఎవరితో చెప్పొద్దని బతిమాలాను. కానీ ఇది వాడికి బరువు అయిపోయి మరుసటి రోజు ఎవరికో చెప్పేశాడు. నెమ్మదిగా ఇది క్లాస్ అంతా పాకిపోయింది. ఇది ఎంత ప్రమాదకరమైన విషయమో తెలియక ఎవడన్నా క్లాసులో లేచి, టీచర్ నాగు శ్రీవల్లిని ప్రేమిస్తున్నాడంట అని ఎక్కడ చెప్పేస్తాడో అని హడలిపోయేవాడిని. ఎప్పుడూ అంతదాకా వెళ్ళలేదు, కానీ పిల్లల్లోనే అందరికీ తెలిసిపోయింది. ఎంతలా అంటే ఒక ఏడాది తర్వాత ఈ చిన్నబడిలో 5వ తరగతి అవగొట్టుకుని తర్వాత 6వ తరగతి చదవడానికి మెయిన్ రోడ్డుకు ఆనుకునున్న పెద్దబడిలో చేరినప్పుడు ఆ ప్రేమ వార్త నాతో పాటు వచ్చి పెద్దబడిలో చేరిపోయింది. ఇక్కడ ప్రేమని కొటేషన్స్లో పెట్టాలనిపిస్తోంది, కానీ అవసరమా అని కూడా అనిపిస్తోంది. మనిషికి చావనేది లేకపోతే ఖచ్చితంగా అన్ని వయసుల ప్రేమల్ని కొటేషన్స్లో పెట్టాల్సి వస్తుంది కనుక. వల్లి నాకన్నా ఒక క్లాస్ తక్కువ కాబట్టి ఇంకా చిన్నబడిలోనే చదివేది. మా తమ్ముళ్ళు కూడా అక్కడే చదువుతున్నారన్న నెపంతో నేను అప్పుడప్పుడు పెద్దబడి నుంచి బయలుదేరి ఊరి లోపల పెద్ద చెరువును అనుకుని ఉండే చిన్నబడి దాకా పనిగట్టుకుని వచ్చి ఆ పిల్లని చూసేవాడిని. వీధులమ్మట పరిగెత్తుకుంటూ నాలో ఈ భావం నన్ను ఆకాశంలో గాలిపటంలా వెంట లాక్కెళ్తూ ఉంటే ఒకరోజు నీలా టీచర్ నన్ను గమనించి, ఈ స్కూల్ కానప్పుడు ఎందుకు వస్తున్నావు ఇక్కడికి అని గదమాయించి పంపేసింది కూడా. ఇంత జరుగుతున్నా మొదటి రోజు బోర్డు మీద బొమ్మ గీసి వల్లి కంట్లో పట్టడానికి చేసిన ప్రయత్నం తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆమె కళ్ళల్లో పడాలని ప్రయత్నించలేదు. నాకు ఆమెను చూడటం బాగా అనిపించేది, అంతే. అదొక రుచికరమైన వ్యసనంలాగా, ఎంతో అనురక్తిని కలిగించే వ్యాసాంగంలాగా ఆమె చూడటం కుదరని రోజు. అప్పటికింకా చిన్న బడిలోనే చదువుతున్న మా తమ్ముళ్ళు బడైపోయి ఇంటికి వచ్చాక, ఒరే వల్లి ఇవాళ ఏం డ్రెస్ వేసుకుని వచ్చిందిరా వల్లి అని అడిగి వేధించేసేవాళ్ళని. అప్పటికీ ఆమె గౌన్లు పరికిణి లంగాలు అన్నీ నాకు గుర్తే. మా తమ్ముళ్ళు పలానా డ్రెస్ అని చెప్తే ఆ వర్ణన సహాయంతో నాకు కనపడిన రోజున ఆమె ఎలా ఉండేదో ఊహల్లో చూడగలిగేవాడిని. తమ్ముళ్ళిద్దరికి ఇది ఏం అర్థమయ్యేది కాదు. వాళ్ళ ఆటల్లో వాళ్ళుండి విసుక్కుంటూ ఉంటే వెంటబడి అడగాల్సి వచ్చేది. పెద్దన్నయ్య మిగతా వాళ్ళలాగాక కొత్తగా ఇదేదో ప్రేమించడం అన్న పని చేయగలగటం మాత్రం వాళ్ళకి గొప్పగానే ఉండేది. నా పెద్దబడి స్నేహితుల్లో కూడా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్న అబ్బాయిగా నాకు గుర్తింపు ఉండేది. అది నాకు ప్రత్యేకంగా గొప్పగా అనిపించేది. బడిలో ఒక్కడి దగ్గరే కొత్త సైకిల్ ఉన్నప్పుడు వాడికి కలిగే బడాయి లాంటిది. బళ్ళు అయిపోయి మేము ముగ్గురం ఇంటికి వచ్చాక అమ్మ ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి రావడానికి చాలాసేపు పట్టేది. ఒక 3-4 గంటలు మా అంతటా మేము ఇంటి దగ్గర అమ్మ కోసం ఎదురు చూస్తూ గడపాల్సి వచ్చేది. అమ్మ 4 గదుల ఇంట్లో 2 గదులకు తాళం వేసి ఇంకో 2 గదులను మా కోసం వదిలిపెట్టేది. వెలుగు నుంచి చీకట్లోకి రోజు మారుతుంటే ఇంటి చుట్టూ రకరకాల ఆటలు ఆడుకునేవాళ్ళం. వల్లి తెలిసాక మాత్రం నేను సాయంత్రాలు తమ్ముళ్లతో ఆటలు తగ్గించాను. వాళ్ళని ఇంటి దగ్గరే వదిలి మళ్ళీ కనిపించే అవకాశం ఉన్న చోట్ల కోసం అంతకు 2 ఏళ్ల క్రితమే అమ్మకు బదిలీ అయితే వచ్చిన ఈ కొత్త ఊరిలో తెలియని వీధులు ఎమ్మటి తిరిగేవాడిని. వల్లిని ప్రేమించడం అనేది నాకు ఒక ఒళ్ళు జలధరించే సాహసంలాగా కూడా అనిపించేది. ఒకరోజు ఆ పిల్లకి తెలియకుండా వెంట వెళ్ళి తన ఇల్లు ఎక్కడో కనుక్కోవటం ఒక సాహసం. ఆ ఇంటి నుంచి ఆమె సాయంత్రాలు బయటకు వచ్చి ఆడే అవకాశం ఉన్న స్థలాల్లో ఆమె ఎదురయ్యే క్షణం కోసం ఎదురు చూస్తూ తిరగటం ఒక సాహసం. పులి లేనప్పుడు దాని గుహలో సంచరిస్తున్నట్టు భయోద్విగ్నంగా ఉండేది. ఆ అమ్మాయి అనుకోకుండా ఎదురైతే అచ్చం భయం వేసినట్టే ఒళ్ళు గగురు పొడిచేది. రాను ఆ పిల్లకు ఒక ప్రత్యేకమైనటువంటి మానవాతీతమైన జీవం అయిపోయింది. నన్ను వశం చేసుకుని ఉన్న చోట ఉండనీయక బలవంతంగా వెంట తిప్పించుకునే భూతం. ఒక పసివాడిని లక్ష్యం లేకుండా తెలియని వీధుల్లోకి లాగే శక్తి క్షేత్రం. ఊరిలో దేవీ నవరాత్రుల్లో అయ్యప్ప స్వామి తెప్పోత్సవమో ఇలా ఏమన్నా ఉత్సవాలు జరిగి అక్కడికి వల్లి ఖచ్చితంగా తన 2 చెల్లెళ్లను చిట్టి తమ్ముడిని వెంటేసుకుని వస్తుందనిపిస్తే నేను అప్పటికే అమ్మాయి ఇంటికి వచ్చేసినా ఇంట్లోకి ఏదో ఒక అబద్ధం చెప్పి ఆ ఉత్సవానికి చేరుకునేవాడిని. అక్కడ మగవాళ్ళు కొత్త చొక్కాలతో తువ్వాళ్ళు భుజాన్ని వేసుకుని, ఆడవాళ్ళు బీరువాపై అరల్లోంచి తీసిన మడత నలగని చీరల్లో పూల బుట్టలు చేత పట్టుకుని తిరిగేవారు. మైకుల్లోంచి దేవుడి పాటలు పక్కనున్న వాడితో కూడా అరిచి మాట్లాడాల్సినంత గట్టిగా మోగుతుండేవి. వీధి వారగా పాతిన గడకర్రల మీదుగా వేలాడే చిట్టి బల్బుల తోరణాలు నా కళ్ళల్లో వెలుగుతూ ఉండేవి. నేను ఆ సందడి మధ్యన మృగమే చల్లిన మాయలో పడి అడవి మధ్యన దారి తప్పిన వేటగాడిలాగా తిరిగేవాడిని. ఆ వాతావరణం అంతా నా ప్రేమకు అందమైన నేపథ్యంగా పనిచేయటానికి అలా ఏర్పాటయిందని అనిపించేది. ఏ గరగలోళ్ల నృత్యమో, ఏ ఆలయపు క్రతువో
ఆకాశంలో విప్పారయ్యే టపాసుల వెలుగో నా పరుగును ఆపి కాసేపు నిలబెట్టినా మళ్ళీ వాటన్నిటికన్నా ముఖ్యమైన లక్ష్యం నన్ను నియంత్రిస్తూ ఉంటే తెప్పరిల్లి ముందుకు సాగిపోయేవాణ్ణి. గరగరమని ఒరుసుకునే చీర మడతలు మెరిసే మట్టి గాజుల మధ్య తిరిగేవాణ్ణి. చెవులు హోరెత్తించేలా వినిపిస్తున్న ఒక్క ముక్క అర్థం కాని భక్తి పాటలు పూజారి మంత్రాల మధ్య తిరిగేవాణ్ణి. గుడి గోపురం పక్క నుంచి తూములో పారే పాలు కొబ్బరి నీళ్ల మొహం మొత్తే వాసనల మధ్య నూనె దీపాల మైకం కమ్మే పొగల మధ్య వెతుక్కుంటూ తిరిగేవాణ్ణి. అలా ఎంత తిరిగినా ఎంతసేపు అవుతున్నా ఒక్కోసారి ఆ అమ్మాయి కనిపించేది కాదు. అమ్మ నాకు బయట తిరగడానికి ఇచ్చిన సమయం అయిపోయే కొద్దీ నా ఉత్సాహం నీరు గారిపోయేది. అప్పటిదాకా ఆమె ఇక్కడో ఎక్కడో ఉంటుందన్న ఆశ కారణంగా ఎంతో అర్థవంతంగా గుంభనంగా కనిపించిన ఆ పరిసరాలన్నీ క్రమంగా సారవిహీనమై కొద్దీ ఒట్టి డొల్లగా మారిపోయాయి. అప్పటిదాకా ఈ మెలికల వీధులన్నీ ఒక ప్రహేళికను పన్ని కావాలని ఆమెను ఎక్కడో దాచాయని నన్ను తిప్పించి అలసిపోయేదాకా నాతో దోబూచులాడి నాకు చిత్తశుద్ధి ఎంతుందో పట్టుదల ఏమాత్రం ఉందో పరీక్షించి చివరికి ఎప్పుడో అనుకోని క్షణంలో ఆమెను నా ముందుకు తోయటం ద్వారా నా వెతుకులాటను నా అలసటను మరింత వీరోచితము సార్థకము చేస్తాయని అనుకునేవాణ్ణి. నెమ్మదిగా నాదొక ప్రయోజనం లేని పరుగని అర్థమయ్యేది. వీధులన్నీ అప్పటిదాకా వెళ్ళిబుచ్చిన మాయాజాలాన్ని జారబెడుచుకుని జడంగా వచ్చిపోయేవి. ఇంకా అక్కడ పూజలైతే జరిగేవి. జనం ఇదివరకటకన్నా పలచబడినా ఆ వీధులు మిగతా ఊరికన్నా ప్రకాశంగానే వెలిగేవి. అడపాదడప ఒక తారాజోబ చీకటి ఆకాశంలోకి లేచి టప్మని చప్పుడు చేసేది. నేను మాత్రం ఆ సందడికి వీపు చూపిస్తూ ఒక్కడిని దూరంగా వచ్చేసేవాణ్ణి. వీధి దీపాల కింద తలలు తిప్పి చూసే కుక్కలు, బయట నులక మంచం మీద పడుకుని విసినకర్ర విసురుకుంటూ అలికిడికి తలెత్తి చూసి మళ్ళీ తలగడ సర్దుకుని పడుకునే ముసలాయన, గుడ్డి దీపంతో వెలుగుతున్న ఒక కిటికీ లోపల నుంచి ఆగి వినిపిస్తున్న మాటలు, పేడ నీళ్ల కళ్ళాపులతో నున్నగా మారిన నేల మీదకి పైకి లేచి కనిపించిన ఒక కంకర్రాయిని తన్నుతూ ఇంటికి వెళ్ళే నేను. ఒకసారి ఇలాగే ఆమె కనపడని ఉత్సవం నుంచి ఇంటికి నడిచి వస్తూ దారిలో చిన్న బడి దగ్గర ఆగాను. పొద్దునపూట పిల్లల పాఠాల వల్లెవేతతో హోరెత్తే ఆ బడి ఈ రాత్రిపూట మాత్రం చుట్టుపక్కల ఏ చప్పుడు లేని గుడ్డి దీపాల ఇళ్ల కన్నా కూడా నీరవంగా ఉంది. చుట్టుపక్కల ఎవరూ లేకపోవటం చూసి ధైర్యం చేసి బడికి దగ్గరగా వెళ్ళాను. కటకటాల్లోంచి తొంగి చూశాను. ఖాళీ వరండా, మూసి ఉన్న తలుపులు తప్ప ఏమీ కనిపించలేదు. గోడ వెంట నడుచుకుంటూ బడికి వారగా వెళ్తే పైన ఒక కిటికీ తెరిచి కనిపించింది. అది 5వ తరగతి వాళ్ళు కూర్చునే చోటు. పక్కనే ఉన్న కిటికీ బడి పునాది అంచు కాస్త బయటకు వచ్చుంటే దాని మీద ఎక్కి కిటికీలోంచి తొంగి చూశాను. అటుపక్క తలుపు చీలిక గుండా సన్నని రేఖలా వచ్చి పడుతున్న వీధి దీపం మసక వెలుగులో ఖాళీ బల్లలు కనిపించాయి. కిటికీ పక్కనే పొడవాటి చెక్కల స్టాండు, పైన నల్ల బోర్డు నిలబెట్టుంది. దానిపైన ఏదో లెక్కల పాఠం కనిపిస్తోంది. కిటికీ చువ్వలను ఆసరాగా పట్టుకుని ఒకే కాలు పట్టే ఇరుకు పునాది మెట్టు మీద కాళ్ళు మార్చుకుంటూ బోర్డు మీద కనిపిస్తున్న అంకెల్ని చూశాను. బహుశా రాఘవయ్య మాస్టర్ చెప్పిన ఆ లెక్కల పాఠాన్ని ఇప్పుడు నా కళ్ళ ముందు కనపడుతున్న ఆ అంకెల్ని గీతల్ని పొద్దున్న క్లాసులో వల్లి తన కళ్ళతో చూసుంటుంది. బహుశా ఇప్పుడు ఈ రాత్రి అదే క్షణాన తన ఇంట్లో కూర్చుని ఇవే లెక్కలపై హోంవర్క్ చేస్తూ ఉండి ఉంటుంది. లేదంటే కనీసం ఇవే లెక్కల్ని ఎక్కించుకున్న పుస్తకం ఆమె బ్యాగులో ఆమె మసలుకునే ఇంట్లో ఏమోలో ఉండి ఉంటుంది. బడి వెనక చెరువు మీద నుంచి వణికిస్తూ వస్తున్న తేటగాలికి, నా వెనక దూరపు సముద్రంలా వినిపిస్తున్న రావి ఆకుల ఘోషకు, తుప్పల్లోంచి కీచురాళ్ల మోతకు ఒళ్ళు జలధరిస్తూ ఉంటే చోటు చాలని ఇరుకు మెట్టుకు మీద కాళ్ళు నొప్పెడుతుంటే ఎక్కువసేపు నిలబడలేకపోయాను. కానీ ఆమెతో నన్ను కలుపుతూ ఏర్పడిన ఆ చిన్న లంకె, ఆమె లోకంలోకి తెరుచుకున్న ఆ చిన్న ద్వారం, ఆ రోజు ఉత్సవంలో ఆమె కనిపించని దిగులును తుడిచేయలేకపోయినా ఇంకాస్త తక్కువ దిగులుతో ఇంటికి వెళ్ళగలిగేటట్టు చేసింది. ఒక్కోసారి ఆమె కనిపించేది కూడా. నేను రావటం ఆమె కోపం వచ్చినా, ఆమె ఖచ్చితంగా వస్తుందని అనుకునే వచ్చినా, అలా ఆమె హఠాత్తుగా కనిపిస్తే నాకు ఒక అద్భుతం జరిగినట్టుండేది. నేను ఆమె ప్రతి కదలికను మళ్ళీ తర్వాత ఆమె కళ్ళ ముందు లేనప్పుడు కూడా గుర్తులో ఉండేటట్టుగా అతి శ్రద్ధగా మనసు మీద ముద్రించుకునేవాడిని. అయితే ఇన్ని చోట్ల నా సమక్షం తారసపడుతున్నా అది ఆమె గమనింపుకు వచ్చి ఉండదు. ఎందుకంటే తన అల్లరిలో తనుండేది. క్షణం కుదురు లేకుండా ఎప్పుడూ ఒక సందడి నుంచి మరో సందడికి పరిగెడుతున్నట్టుండేవి. ఆమె వదిలి వెళ్ళిన సందడి, ఆమె వచ్చి చేరిన సందడి రెండూ ఆమె పుట్టించినవే అయినా
ఆమె కాళ్ల చుట్టూ గౌను అంచు ఎప్పుడూ మొదలు తుది లేని అలల్లాడుతూనే ఉండేది. పళ్ళు కనిపించే పెద్ద సిరినవ్వుతో క్షణం కళ్ళు తిప్పితే మళ్ళీ అక్కడ కనిపించని చంచలత్వంతో ఒక తుళ్ళింతగా ఉండేది. అయినా నా బడి తర్వాత చక్కర్లు మానిపించడానికి అమ్మ మా ముగ్గురు అన్నదమ్ముల్ని ట్యూషన్లో పడేయాలని, ఆ విధంగా తన ఆఫీస్ నుంచి లేటుగా తిరిగి వచ్చేదాకా మేము కుదురుగా ఉంటామని అనుకుంది. చిన్నబడిలో 3వ తరగతికి పాఠం చెప్పే సూర్రావు గారి దగ్గర మా ముగ్గురిని ట్యూషన్లో చేర్చింది. సూర్రావు గారు ఒక హ్యాపీ మనిషి. ఆయనదొక హ్యాపీ కుటుంబం. ఆయన భార్యకి ఆయనకి మధ్య ఎప్పుడూ మేం పిల్లలమే. ప్రేక్షకులుగా ఏదో ఒక పరాచికాల యుద్ధం నడుస్తూ ఉండేది. వాళ్ళ మధ్య ఎప్పుడూ తీరని కోపాలు ఉండేవి కావు. ఆమె కోపాన్ని తగ్గించడానికి ఆయన హ్యూమర్ సాయపడేది. నవ్వించే శక్తితో జీవితాన్ని నెట్టుకొచ్చే మనిషిని ఇప్పుడు అనిపిస్తుంది. ఆ ఇంటి చెక్క తలుపు తీయగానే కుళాయి పళ్ళెం ఎదురయ్యేది. తర్వాత లోపలికి ఒక చిన్న సందుండేది. అది దాటితే పెంకుటింటి వసారాలకు వచ్చేవాళ్ళం. అక్కడ కూర్చోబెట్టి ట్యూషన్ చెప్పేవాడు ఆయన. 2-3 రోజులకి ఆ ట్యూషన్లో నన్ను కట్టిపడేసినట్టు అనిపించడం మొదలైంది. పైగా ఆయన లెక్కల మీద శ్రద్ధ పెట్టేవాడు. నాకు లెక్కలు వచ్చేవి కావు. ఏదైనా లెక్క చేయమంటే టెక్స్ట్ బుక్ చివరి పేజీల్లో ఉన్న జవాబు చూసి అక్కడున్న సంఖ్య వచ్చేదాకా కూడికలు, తీసివేతలు, భాగాహారాలు ఇలా నానా రకాలుగా ఏదో ఒకటి చేసేసి ఆ అంకె రప్పించేవాడిని. ఆయన జవాబుగా ఉండవలసిన అంకె ఏమిటో చూస్తాడే తప్ప దాన్ని ఎలా రప్పించాననేది గమనించడన్న ఆశతో ఆయన నేను ఇచ్చిన తెల్ల కాగితాల నోట్బుక్ ఒక చేతిలో పట్టుకుని రెండో చేతితో నా చెవి తమ్మె పట్టుకుని కాసేపు వదలకుండా నన్ను దాంతో పట్టి ఊపుతూ కిట్టించేసేవారయ్యా దవాఖానా అని తిట్టేవాడు. ఈ బాధపడలేక ట్యూషన్ ఎగ్గొట్టేందుకు కుట్రలు పనడం మొదలెట్టాను. ట్యూషన్కి బయలుదేరినట్టే బయలుదేరి నా పుస్తకాలు, తమ్ముళ్ళ పుస్తకాలు కరెంటు స్తంభాలకు ఉండే తుప్పు పట్టిన ఇనప బాక్సుల్లో దాచేసి కొత్తగా కట్టిన రామాలయం చుట్టూ గచ్చు మీద పాల కణికలతో డాడీ వేసి ఆట ఆడుకునేవాళ్ళం. లేదంటే అప్పుడప్పుడు ఆ గుళ్ళో టీవీలో అదే పనిగా వేసే లవకుశ లాంటి సినిమాలు చూసేవాళ్ళం. ఈ కథలో ఇన్ని గుళ్ళు ఉండడం యాదృచ్ఛికం కాదు. దక్షిణ కాశీ అనే పిలిచే ఊళ్ళలో ఆలమూరు కూడా ఒకటి. ఒక్కోసారి ఒక్కో ఫ్రెండ్ తోడు దొరికితే ఊరి చివర పాడుపడిన ఒక రైస్ మిల్లి దాకా పోయేవాళ్ళం. పని చేయని యంత్రాల మధ్య ఆడుకునేవాళ్ళం. అక్కడ దొరికి అబ్రకం పెచ్చుల్ని పగలగొట్టుకుని ఆ మెరుపుల్ని మేము చూసే వీధి నాటకాల్లో నటుల్లాగా చెంపలకి పూతలాగా పూసుకునేవాళ్ళం. ఒక్కోసారి అటు ఇటు తోటలే ఉన్న నిర్మానుష్యపు దారుల్లో నడుస్తూ దెయ్యాల కథలు చెప్పుకునేవాళ్ళం. దొరికితే చెట్టు కట్టేస్తారేమన్న భయం వల్ల. ఇంకా రంజుగా ఉండే ఆట కాబట్టి మామిడి తోటల మీదకి గుంపులుగా వెళ్ళి కాయల్ని దొంగతనం చేసేవాళ్ళం. ఇక ట్యూషన్ అయిపోతుందనే టైంకి మళ్ళీ కరెంటు స్తంభాల మెయిన్ బాక్సుల్లోంచి పుస్తకాలు తీసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళం. నెల తర్వాత అమ్మ సూర్రావు మాస్టర్కి ఫీజు ఇవ్వటానికి కలిసినప్పుడు కానీ మా బండారం బయటపడలేదు. అమ్మకి అదేదో పాత సినిమాలో ఒక అమ్మ కోరికలాగా మా ముగ్గురులో ఒకడు డాక్టరు, ఒకడు ఇంజనీరు, ఒకడు కలెక్టర్ అవ్వాలని ఉండేది. కానీ మమ్మల్ని పెద్దగా ప్రైవేట్ స్కూళ్ళలో చదివించడానికి తగినంత జీతం కానీ, ఆఫీస్ పని వల్ల దగ్గర కూర్చోబెట్టుకుని చదివించేంత టైం కానీ ఉండేవి కావు. మేము చుట్టుపక్కల పేటల్లో ఉండే పిల్లలతో తిరుగుతూ బూతు పాటలు నేర్చుకుంటూ పనికి మాలిన అల్లరి చేస్తూ తిరిగేవాళ్ళం. అప్పుడప్పుడు తను అనుకున్న దారిలో మేమేమాత్రం వెళ్ళటం లేదని తెలిసినప్పుడల్లా అమ్మ అగ్నిపర్వతంలాగా బద్దలైపోయేది. నువ్వు పెద్దవాడిగా ముందుండి మిగతా ఇద్దరికి వివరం చెప్పాల్సింది పోయి అనేది మా ఇంట్లో ఒక స్టాక్ డైలాగు. మరీ అంత చిన్నప్పటి నుంచి ఈ బాధ్యతల అవగాహన నాలో కల్పించడానికి చేసిన ఈ అతి ప్రయత్నం ఎదురు దెబ్బగొట్టి ఏం జరిగిందంటే, నేను నిజంగా బాధ్యతలు భుజాన్ని వేసుకోవాల్సిన వయసు వచ్చినా కూడా ఆ పని చేయలే. దానికి అప్పుడప్పుడు సిగ్గుపడతాను కానీ సిగ్గుపడి మారాలని మాత్రం ఇప్పుడు అనుకోలేదు. అందుకే నాకు చెల్లెళ్ళు లేనందుకు ఎన్నిసార్లు బాధపడినా ఉండుంటే వాళ్ళకి పెళ్లి చేసి సాగనంపాల్సిన బాధ్యత నుంచి తప్పించినందుకు దేవుడికి థ్యాంక్స్ అని కూడా చెప్పుకుంటాను. మేము సూర్రావు మాస్టర్కి ట్యూషన్కి వెళ్ళటం లేదని తెలిసి సందర్భం అమ్మ అగ్నిపర్వతంలా బద్దలైన నాకు గుర్తుండిపోయిన ఒక సందర్భం. అలా బద్దలవటంలో కూడా అమ్మకు ఒక పద్ధతి ఉండేది. ఆ రోజులాగే ఆఫీస్ నుంచి వచ్చింది. పైకి చూడటానికైతే అమ్మకు విషయం తెలిసిపోయిన జాడలేం లేవు. నెమ్మదిగా సైకిల్ స్టాండ్ వేసి గచ్చు మీద కబుర్లు చెప్పుకుంటున్నాం. మా వైపు తిన్నగా రాకుండా ఇంటి వారన పొడుగ్గా పెరిగిన కరివేపాకు చెట్టు వైపుకి వెళ్ళి దాని కొమ్మ ఒకటి పీకి దాని నిండా ఉన్న ఆకుల్ని శ్రద్ధగా తురిమి తర్వాత నన్ను లోపల తీసుకెళ్ళి నా చేత డ్యాన్స్ వేస్తూ చితగ్గొట్టింది. నాన్న బుద్ధులు ఎక్కడికి పోతాయి దరిద్రుడా అని చెడతిట్టింది. తర్వాత కాసేపటికి అంత కోపం ద్రవించిపోయి తను కూడా కళ్ళనీళ్లు పెట్టుకుని నా దగ్గరికి తీసుకుని నన్ను ముద్దు చేసి ఈసారి మెత్తగా బుద్ధి చెప్పింది. నేను గొనుస్తూ గారం గుడుస్తూ వింటుంటే
ఈసారి మేము ట్యూషన్కి సక్రమంగా వెళ్ళేటట్టు చేయడానికి అమ్మ ఒక కొత్త పథకం ఆరంభించింది. ఏ రోజుకి ఆ రోజు ట్యూషన్కి వెళ్ళినట్టు సూర్యరావు మాస్టర్ చేత సంతకం పెట్టించుకుని తారీఖు ఎంచుకొని రావాలి. అయితే నెల గైర్హాజరు తర్వాత మళ్ళీ ట్యూషన్లో అడుగుపెట్టే నాకు ఇంకెప్పుడు మానేయాలని అనిపించలేదు. ఎందుకంటే అదే ట్యూషన్లో వల్లి తన చెల్లెళ్ళు తమ్ముడితో సహా చేరి కనిపించింది. వల్లికి మనుషులంటే వాళ్ళెంత మంది అంటే అంత సరదా. మేము ముగ్గురం, వాళ్ళు నలుగురు. మాతో స్నేహం చేస్తే మేము పెద్ద జట్టు అయిపోతాం. తొందరలోనే నన్ను తన జట్టులో చేర్చుకుంది. నాకు చిన్నప్పుడు యాదృచ్ఛికాలు అనేవి యాదృచ్ఛికంగా ఎప్పుడో ఒకసారి మాత్రమే జరుగుతాయని తెలియదు. అందుకే నేను ఎంతో ఇష్టపడిన ఈ పిల్ల మసలుకునే ఆవరణలోకి నా ప్రయత్నం ఏమీ లేకుండానే వచ్చి పట్టణంలోని ఈ యాదృచ్ఛికతను గొప్పగా అనుకుని సంబరపడిపోలేదు. పుట్టి బుద్ధెరిగి కొన్నాళ్లే అవటం మూలాన ప్రపంచం అంటేనే ఇంత అని, మనం అనుకున్నవన్నీ మన మనసెరిగినట్టు ఇక్కడ జరిగిపోతాయని అనుకున్నాను. అలాగని ప్రతిరోజు ట్యూషన్కి వెళ్లే ముందు దేవుడు పటం ముందు కళ్ళు గట్టిగా మూసుకుని ఓం నమః శివాయ, ఈరోజు వల్లి ట్యూషన్కి వచ్చేలా చెయ్యి, ఓం నమః శివాయ, ఈరోజు వల్లి ట్యూషన్కి వచ్చేలా చెయ్యి అని ప్రార్థించడం మాత్రం మర్చిపోయేవాడిని కాదు. ఒకవేళ ప్రార్థించాక కూడా ఆమె రాకపోతే ఆ రోజు ప్రార్థనలోనే ఏదో లోటు చేశానని బాధపడేవాడిని. మరుసటి రోజు మనస్సు ఏ పక్కకి బానివ్వకుండా ఇంకాస్త శ్రద్ధగా ప్రార్థించేవాడిని. అప్పుడే కాదు, ఇప్పటికీ వల్లికి నాకు మధ్య ఉన్న బంధంలోని సిమ్మెట్రీ దేవుడున్నాడేమో అని అనుమానం కలిగేలా చేస్తుంది. విశ్వం మంత్రజాలమయం అనిపిస్తుంది. మేము ముగ్గురు అన్నదమ్ములం, వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, తోకలాక ఒక తమ్ముడు. వల్లి అంటే పెద్దన్నయ్యకి ఇష్టమని అమ్మతో ఎక్కడ చెప్పిస్తారోనని మా ఇద్దరు తమ్ముళ్ళను కూడా మిగిలిన ఇద్దరు అక్క చెల్లెళ్ళని ప్రేమించమని చెప్పి విడగొట్టే ప్రయత్నం చేసేవాడిని. అయితే వాళ్ళు మరీ చిన్నపిల్లలు. మా పెద్ద తమ్ముడికి వల్లి పెద్ద చెల్లెలంటే ఒళ్ళు మంట. ఇద్దరు ఎప్పుడు కొట్టుకునేవారు. వల్లి చిన్న చెల్లి మా చిన్న తమ్ముడిని మేకపిల్ల ఎక్కించుకునేది. వల్లి నేను అంతకన్నా పెద్దరికంతో ఏం ప్రవర్తించేవాళ్ళం కాదు. ఆమె రమ్మన్న చోటుకెళ్ళా వెళ్ళి ఆడమన్న ఆటల్లా ఆడేవాడిని. చివరికి శివాలయంలో దేవగన్నేరు చెట్టు కింద తనతో ఆడపిల్లలాగా ఉప్పులు గొప్ప కూడా తిరిగేవాడిని. నాకు ఆ శివాలయం ఉత్త పుణ్యానికి పూలు రాల్చే ఆ దేవగన్నేరు చెట్టు అలాగే మనసులో ఉండిపోయాయి. మన వాళ్ళు మాట్లాడితే మల్లెలు గులాబీలు అంటారు, కానీ అటు అందానికి అందం, మంచి వాసనకు వాసన ఉండే ఆ దేవగన్నేరు పువ్వు పేరెందుకు ఎత్తరో అర్థం కాదు. రేఖల అంచులో తెల్లగా ఉండి బొడ్డులోకి పోయే కొద్దీ మెల్లగా పసుపు రంగులోకి మారే పువ్వు రూపాన్నైతే అక్షరాల్లో వర్ణించగలను, కానీ బొడ్డులో ముక్కు దూర్చి ఎంత పీల్చినా తనివి తీరిన వాసన ఎలా వర్ణించాలి? పదును అంచులున్న పళ్ళ మధ్య దళసరి పూరేఖను పెట్టి చిన్నగా కొరికితే పంటికి దారిస్తూ వేరయ్యే రేఖ మృదుత్వము నాలిక్కి అంటే చిరుచేదు నాకు తెలుసు. రేఖలు పట్టు లేకుండా చప్పున విడిపోతాయన్న మాటే కానీ మిగతా విషయాల్లో నా వరకు ఈ పువ్వుకు సాటొచ్చే పువ్వు లేదు. శివాలయంలో వల్లితో ఆడిన ఆటల వల్లనో ఏమో ఈ పువ్వు ఎప్పుడు చూసినా తర్వాత చాలా ఏళ్ల దాకా వల్లియే చప్పున గుర్తొచ్చేది. మళ్ళీ స్వయంగా వల్లీనే నా జీవితంలోకి వచ్చి ఇక పువ్వులోనూ అందమైన కళ్ళలోనూ రాత్రి కమ్ముకొచ్చే పగలు మరుపులోకి జారిపోయే కలల మనోజ్ఞతలోనూ ఆమెను వెతుక్కోవాల్సిన అవసరం తీరిపోయేంతవరకు నిజానికి ఇప్పటికీ మనం యాదృచ్ఛికాల తరచుదనాన్ని తక్కువ అంచనా వేస్తామేమో అనిపిస్తుంది. ప్రపంచంలో మనం ఊహించిన దానికన్నా ఎక్కువ సిమెట్రీనే ఉన్నదనిపిస్తుంది. ప్రతిరోజు సమయానికన్నా ముందే వచ్చి ట్యూషన్లో కూర్చుని మళ్ళీ వస్తుందా రాదా అని తను వచ్చేదాకా వేరే ఏమీ పట్టనట్టు అయిపోయి తలుపు బయట అడుగుల చప్పుడు కోసం, గొళ్ళెం కదిలిన చప్పుడు కోసం ఎదురు చుట్టం నా వల్ల కాకపోయింది. కాబట్టి అవసరం లేకపోయినా సందులు గొంతుల్లోంచి చుట్టూ తిరిగి వల్లి వాళ్ళ ఇల్లున్న సందులోకి వెళ్ళటం, ఏదో అటుగా వెళ్తూ ఆగినట్టు ఆగి వల్లి ఇంటి ముందు ఆగి వాళ్ళను మాతో పాటు ట్యూషన్ పిలుచుకుని వెళ్ళటం మొదలెట్టాను. మొదటి రోజు గడప మీద మునివేళ్లపై లేచి వాళ్ళ ఇంటి పచ్చరంగు తలుపు గొళ్ళెం కొట్టినప్పుడు గుండె గట్టిగా కొట్టుకుంది. బుర్ర మేసంతో, ఛాతీ నిండా వెంట్రుకలతో, వంటి మీద లుంగి మాత్రమే కట్టుకున్న ఆయన తలుపు తీశాడు. నేను పిరికితనాన్ని దాచుకుని వల్లిని ట్యూషన్కి పిలుచుకు వెళ్ళటానికి వచ్చామని చెప్పాను. ఆయనకి ఈ ముగ్గురు డింబకల్ని చూసి ఏమనిపించిందో. తన పిల్లల్ని పిలుచుకుని వచ్చేందుకు తలుపుకు అడ్డం తొలిగాడు. లోపల ఒక వాకిలి, తులసి కోటకు ఎదురుగా మేము నిలబడిన ద్వారానికి కుడివైపున కాస్త పాడుపడ్డ ఇల్లు. తర్వాత నుంచి రోజు వాళ్ళ ఇంటి మించి వెళ్తూ వాళ్ళని పిలుచుకుని వెళ్ళేవాళ్ళం. ఒక వర్షం రోజున 2 గొడుగుల్లో 6 ఇరుక్కుని తడిసి తడవకుండా వెళ్ళటం గుర్తుంది. వాళ్ళ ఇల్లున్న వీధి నుంచి బయటకు వస్తే శివాలయం వీధిలోకి వస్తాం. శివాలయం చుట్టూ తిరిగి పైకి వెళ్తే కమ్మోళ్ళ పెద్ద ఇళ్ళున్న వీధుల్లోకి వెళ్తాం. తర్వాత గ్రంథాలయం వీధి, తర్వాత విశాలంగా బ్యాంకు వీధి.
అది వెళ్ళే కొద్దీ సన్నంగా చివరికి ఓ చిన్న వీధిలాగా మారిపోయేది. ఆ చిన్న వీధిలో ఒక పెంకుటింటి ముందు ఆగి గొళ్ళెం తలుపు తీస్తే ట్యూషన్లో ఉంటాం. వల్లి కొన్నాళ్లకు చిన్నబడిలో చదువు పూర్తి చేసుకుని నేను చదివే పెద్దబడికే వచ్చి చేరింది. ఆమె వచ్చేసరికి ఆ స్కూల్లో ఒక ప్రేమికుడిగా నా గుర్తింపు క్లాసులో చాలామంది పిల్లలకు పాకిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అదే బడిలో చేరడంతో నాకు వెక్కిరింపులు మొదలైనవి. ఆమె కనిపించినప్పుడల్లా మా క్లాస్ పిల్లలు కొంతమంది నా వైపు తల తిప్పి చూసేవారు. అప్పుడప్పుడు పాస్ బెల్లులు ఆమె అటుగా వెళ్తున్నప్పుడు నన్ను నాగా వల్లి అని గట్టిగా పిలిచి ఏడిపించేవారు. నాకు బొమ్మలు వేయటం వచ్చు. అలాగే షాపుల మీద ఉండే పేర్లలాగా ఇంగ్లీష్లో అందంగా అక్షరాలు రాసేవాడిని. ఓసారి పెద్దబడిలో బెంచీలో నా పక్కన కూర్చున్న ఒక అబ్బాయి ఎందుకో గుర్తులేదు, అలా అందంగా లవ్ అనే అక్షరాలని రాయమన్నాడు. నేను దళసరిగా పెద్ద బరిలో రాసి అక్షరాల వెనక వాటి నీడలు కిందకు సాగినట్టు షేడింగ్ కూడా ఇచ్చాను. ఇంటి దగ్గర దానికి స్కెచ్ పెన్నులతో రంగులు చేసి తెద్దామని జేబులో పెట్టుకున్నాను. నాకు ఈ ప్రేమలేఖలు అనే కాన్సెప్ట్ తెలియదు. ఎందుకో ఆ సాయంత్రం ట్యూషన్ అయ్యాక వల్లి వాళ్ళు మేము ముగ్గురం కలిసి వస్తుంటే నా పెద్ద తమ్ముడు నా జేబులో ఉన్న కాగితాన్ని తీసి వల్లికి ఇచ్చాడు. నేను లాక్కోవడానికి ప్రయత్నించాను. ఆమె అందకుండా పరిగెత్తి దూరంగా ఆగి కాగితం విప్పి చూసుకుంది. ఇంటివైపు పరిగెత్తడం మొదలెట్టింది. ఆమె నుంచి ఆ కాగితాన్ని లాక్కొని ప్రమాదాన్ని ఆపాలని నేను వెనక పరిగెట్టాను. కానీ కాసేపటికి తనను అందుకోలేక పైగా భయంతో కాళ్ళు కూడా వణుకుతూ ఉండడంతో ఆగి నడుస్తూ వెళ్ళాను. వీధులన్నీ దాటి శివాలయం దగ్గరికి వచ్చేసరికి బయట గోడ కానుకుని ఉన్న మెట్టు మీద కూర్చొని ఉంది వల్లి. తల ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తూ నాకేం చేయాలో అర్థం కాల. కానీ ఆ ఏడుపు చూస్తే ఎందుకో తన ఇంట్లో ఈ విషయం చెప్పదేమోలే అనిపించింది. ఏడ్చే ఆడపిల్లని ఏం చేయాలో నాకు తెలియలేదు. అందుకే తిన్నగా నడుస్తూ తన పక్క నుంచే వెళ్ళిపోయాను. మరుసటి రోజు ఓ పక్క గుండెలు గుబగుబలాడుతుంటే మరో పక్క అన్నిటికీ తెగించిన ధైర్యంతో ఆమె ఇంటి తలుపు తట్టాను. తలుపు వల్లియే తీసింది. ముఖం కోపంగా పెట్టుకుని పక్కకు జరిగి నిలబడింది. తులసి కోట దగ్గర కూరలు తరుగుతూ ఒక ఆమె నన్ను చూసింది. లోపలికి రమ్మంది ఆమె. వల్లి అమ్మ. నువ్వెంత, నీ వయసు ఎంత, నువ్వు చేసే పనులేంటి అని మొదలుపెట్టి తిట్టింది. మళ్ళీ వీధిలోకి వస్తే కాళ్ళు చేతులు విరగొడతానని కూడా చెప్పింది. బుద్ధిగా చదువుకుపోంది. నాకు ఇది చాలా పెద్ద అవమానంలా అనిపించింది. ట్యూషన్లో వల్లితో మాట్లాడటం మానేశాను. వాళ్ళ ఇంటి మీద నుంచి వెళ్ళటం మానేశాను. కొన్ని రోజులకు వల్లినే వాళ్ళ చెల్లెలు చేతికి చిన్న చీటీ ఇచ్చి పంపింది. అందులో కొక్కిరాయి అక్షరాల్లో మళ్ళీ ఇదివరకట్లా స్నేహంగా ఉందాం అని ఉంది. కానీ నాకు మాట్లాడబుద్ధి వేయలేదు. వల్లి మామూలుగానే నవ్వేది, మా తమ్ముళ్లతో మాట్లాడేది. కానీ ఒక మనిషిని ఇష్టపడుతున్నానే అనే దాచుకోవలసిన నిజాన్ని తడబడి అలా తన ముందే ఎబ్బెట్టుగా భయపడి ఒప్పేసుకోవటం బయటపడి ఆమె మళ్ళీ దాన్ని క్షమించి పర్లేదులే నువ్వు చిన్నపుచ్చుకోవటం నేను గమనించనట్టే ఇదివరకట్లా మామూలుగా ఉందాం అన్నట్టు ఉండటం నాకు నచ్చక ఎంతో పరువు తక్కువలాగా అనిపించి మాట్లాడలేకపోయాను. వల్లి ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తించేది. ఒక్కోసారి జట్టు పీస్ కొట్టిన ఫ్రెండ్తో మసలుకున్నట్టు నన్ను చూడగానే మొహం అలా పెట్టుకుని వెళ్ళిపోయేది. ఒక్కొక్కసారి ఉన్నట్టుండి ఎదురైతే నవ్వు ఆపుకోలేకపోయేది. స్కూల్లో ట్యూషన్లోనే కాక బయట కూడా ఎదురు పడేవాళ్ళం. చిన్నబడి పక్క నుంచే రావి చెట్టు కొమ్మలకి అట్ల తద్ది రోజున ఉయ్యాల కట్టేవారు. అదంతా పడుచు వాళ్ళ పండగ. అమ్మాయిలు ఎక్కేసరికి అబ్బాయిలు ఉయ్యాలను మరింత దురుసుగా ఊపేవారు. ఉయ్యాలకున్న పీట చెరువు అంచు దాటి నీటి మీదుగా దాకా వెళ్ళిపోయేది. బయటపడలేక భయాన్ని దిగమింగుకుని ఏడవలేక నవ్వే ఆడవాళ్ల మొహాలు, అలా దిగమింగుకోలేక వెర్రికేకలు పెట్టే ఆడవాళ్ల మొహాలు కూడా చూడటానికి బాగుండేవి. అప్పుడప్పుడు సందు దొరకపుచ్చుకుని పిల్లలను దూరేవాళ్ళం. ఆటల్లో కింది బొత్తం ఊడిన చొక్కాతో వల్లి ఉయ్యాలలుగుతుంటే పచ్చగా ఆమె పొట్ట కనిపించింది. వినాయక నవరాత్రులకి రథం మీదకి అడ్డంగా తిరగట్టి సినిమాలు వేసేవారు. ఎప్పుడూ 1-2 పాత సినిమాలే తిప్పి వేసేవారు. కానీ మాకు సినిమా మీద పెద్ద దృష్టి ఉండేది కాదు. ఆరు బయట ఆకాశం కింద నడివీధిన అలా తెల్లని తెరపై పెద్ద పెద్ద ఆకారాలు తేలుతుంటే ఆ వెలుగులో కింద రోడ్డు ఇసుకలో పిల్లలందరం ఇరుకిరుకుగా కూర్చుని ఆడుకోవటం నాకు ఒక అనుభవం. తెరకు అటువైపు చూస్తే సినిమా ఒకలాగా, ఇటువైపు నుంచి చూస్తే మరోలా కనిపిస్తుంది. ఇటు నుంచి చూసినప్పుడు మన పద్ధతిలో పమిట వేసుకున్న హీరోయిను, అటు వెళ్ళి చూసేసరికి ఉత్తరాది వాళ్ళలాగా పవిట తిరగా వేసుకుని కనిపిస్తుంది. ఇటువైపు హీరో కుడి చేత్తో పట్టుకున్న పిస్తోలు అటువైపు వెళ్ళేసరికి ఎడం చేతిలోకి మారుతుంది. ఈ సినిమాకు ఒకసారి వల్లి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి వచ్చింది. ఆమె రావటం నేను చూడకముందే మా ఫ్రెండ్స్ చూసేసి గుసగుస నాకు చెప్పారు. వీధి వార ఒక పెద్ద ఇంటి ఎత్తైన గచ్చు మీద ఆడవాళ్ళ మధ్య కూర్చుని తెరవంక చూస్తున్న వల్లి ముఖం వైపు చూస్తూ ఉండిపోయాను.
ఆమెకు ఎవరో చూస్తున్నారనిపించి నా వైపు తల తిప్పి చూసే వరకు దోబూచులాటలతో ఒక ఏడాది గడిచిపోయింది. ఆ వేసవి సెలవుల్లో చెప్పా పెట్టకుండా వల్లి వాళ్ళు ఆలమూరు వదిలి వెళ్ళిపోయారు. కొత్త తరగతిలోనూ అది కొత్త స్కూల్లోనూ చేరిన ధ్యాసలో నేను ఆమె లేకపోవటాన్ని పట్టించుకుని బాధపడింది తక్కువ. కానీ ఎదిగే కొద్దీ ఆమె నాలో అంతకంతకు బలపడింది. యవ్వనంలోకి వచ్చాక కూడా నేనెవరితోనూ ప్రేమలో పడకుండా నా మనస్సుకు కాస్త ఖాళీ ఇచ్చిన విరామాలతో ఆమె నాకు గట్టిగా గుర్తుకొచ్చేది. ఎందుకో అలాంటి అమ్మాయే నాకు నప్పుతుందని నాలో ముద్రపడిపోయింది. నేను గడువయ్యాక ఇంటి నుంచి బయటకు వచ్చి ఒంటరిగా నగరంలో ఉన్న రోజుల్లో చదువయ్యాక నాతో పాటు సమాంతరంగా ఎదుగున్న ఆమె ఊహామూర్తే నా ప్రేయసి అయ్యేది, నన్ను కాపాడేది. నాకు వాస్తవంలో ఆదర్శంగా కనిపించిన భావాలన్నీ కలల్లో కూడా ఆమెకు ఆపాదించబడేవి. ఆమె కలలోకి వచ్చాక నిద్రలేచిన పగళ్ళు ఎంతో ఉత్తేజంతో జీవితం పట్ల ప్రేమను అనురక్తిని పెంచేవిగా ఉన్నాయి. నేను కొత్తగా ఎవరితో ప్రేమలో పడినా వాళ్ళల్లో ఎంతో కొంత ఆమెను వెతుక్కున్నాను. ఎంతైనా నా ప్రేమల వరుసలో ఆమె మొదటిది కాబట్టో మరేమో ఇంతిలా ఉన్నా ఎప్పుడూ ఆమెను వెతికే ప్రయత్నం చేయలేదు. ఎలాగో మళ్ళీ కలుస్తుందిలేమ్మని యాత్రిచ్చి కాల మీద పెట్టుకున్న నమ్మకమో, నా జీవితానికి శాపమైన ఒళ్ళు బద్ధకమో, ఒకవేళ కలిసిన మున్ముందు ఎంతో అందమైన ఆడపిల్లగా ఎదుగుతుందని నాకు ఖచ్చితంగా తెలిసిన అమ్మాయి చుట్టూ ముసురుకునే ఎందరో మగాళ్ల మధ్య చిన్నప్పుడు ఒక ప్రేమలేఖ కానీ ప్రేమలేఖ ఇచ్చిన ఈ నల్లపిల్లాన్ని ఎందుకు గుర్తుంచుకుంటుందిలేమ్మన్న నిరాశో, 10వ తరగతి అయ్యాక పెళ్లి చేసుకోవటం తన లక్ష్యం అని అప్పుడే చెప్పిన పిల్లను వెతికి దొరకబుచ్చుకున్నా ఆమె నాది కావటం అసాధ్యమని తెలియటమో ఇన్ని కలిసి నన్ను మరీ పట్టుబట్టి ఆమెను వెతకకుండా చేశాయి. కానీ మళ్ళా 19 ఏళ్ల తర్వాత ఆమె కలిసింది. అప్పటి నన్ను గుర్తుంచుకుంది. ఇప్పటి నన్ను ఇష్టపడింది. మా పెళ్ళై మాకు బిడ్డ పుట్టిన 4 ఏళ్లకు కానీ మా ఇద్దరికి ఆలమూరు వెళ్ళటం కుదరలేదు. బైక్ మీద రావులపాలెం గోదావరి దాటి, జొన్నాడ దాటి, ఇంకా అక్కడే ఉన్న ఇటుక బట్టీలు దాటి జ్ఞాపకంలో కన్నా ఎంతో ఇరుకు అనిపించిన ఆలమూరు వీధుల్లోకి వచ్చాం. చిన్నప్పుడు మా ఇంటి నుంచి ఎంతో దూరం అనిపించిన చిన్న బడి ఇప్పుడు చప్పున వచ్చేసింది. రావి చెట్టు కొన్ని కొమ్మలను కోల్పోయి విశాలత్వాన్ని కుదించుకున్నట్టు అనిపిస్తూ ఉండటం అయితే ఉంది. పక్కన చిన్న బడి కూడా ఉంది. సాయంత్రం కాబట్టి బడి మూసుంది. కొంతమంది పిల్లలు ఇంకా స్కూల్ యూనిఫారాల్లోనే పక్కనున్న ఇసుక గుట్టల్లో ఆడుకుంటున్నారు. బండి ఆపి వల్లి నేను బడిని చూసుకున్నాం. ఇప్పుడు వర్తమానంలో నిజంగా కళ్ళ ముందున్న పరిసరాలకి, ఇన్నాళ్లుగా మా మనసులో జ్ఞాపకాల్లో మెదిలిన పరిసరాలకి పొంతన కుదరటం లేదు. మా జ్ఞాపకంలో ఉన్న చిన్నబడి రూపం ఏదో ఒకనాటిది కాదు. వేరువేరు ఋతువుల్లో, వేళల్లో, వేరువేరు మూలల నుంచి కనిపించిన దాన్ని వేరువేరు వైనాలన్నీ ఒకదాని ఒకటి పేరుకున్న దృశ్యాల దొంతర. అది చిన్నప్పుడు పలక మీద ఒకే అక్షరాన్ని పదే పదే ఒరవడిదిద్దుతో ఏర్పడే అక్షరాల దొంతర లాంటిది. అది ఇప్పుడు మా కళ్ళ ముందున్న ఈ ఒక్కనాటి వాస్తవాన్ని మించిన వాస్తవం. బడి వరండాకు అప్పట్లాగే కటకటాలున్నాయి. తలుపులకు మాత్రం రంగు మారింది. చుట్టూ ప్రహరీ గోడ వచ్చి చేరింది. ఆ కట్టడంలో అప్పట్లాగే మిగిలిన కొన్ని భాగాల్ని చూస్తుంటే మనసులో ఏదో మడత విప్పుకుంటోంది. ఏదో జ్ఞాపకం రెక్కలు విదిలించుకొని లేవబోతోంది. ఇంతలోనే అదే కట్టడంలో మారిపోయిన భాగాలు కంటపడగానే జ్ఞాపకం రెక్కలు తెగి వర్తమానంలోకి వచ్చి పడుతోంది. ఒక పక్కన కాలంలో వెనక్కి కదులుతున్నట్టు ప్రయాణపు కుదుపు, మరో పక్క అదంతా భ్రమగా తేలి ఉన్న చోటే తెప్పరిల్లటం. ఇదంతా ఎలా ఉందంటే మన చుట్టూ మనం గిర్రున బొంగరంలా తిరిగి తిరిగి ఒక్కసారే ఆగిపోతే అప్పటిదాకా సాగిన చలనానికి ఉన్నట్టుండి ఈ స్థిరత్వానికి మధ్య భౌతికమైన సర్దుబాటులో మెదడు ఎలాంటి అయోమయానికి గురవుతుందో అలాంటి అయోమయమే నా మనసు కలుగుతూ చికాకనిపించింది. శ్రీవల్లి ఫోటోలు తీస్తోంది. ఇసుకలో ఆడుకుంటున్న పిల్లలు ఆగి మమ్మల్ని చూస్తున్నారు. బడి ఎదుట ఇళ్లలో పని ముగించుకుని కబుర్లు చెప్పుకుంటున్న ఆడవాళ్లు మా వంక కుతూహలంగా అనుమానంగా చూస్తున్నారు. తడుముతున్నట్టున్న వాళ్ళ చూపులు ఇక్కడ ఏది వెనక్కి తిరిగి రాదని తెలిసినా నిరాశ మమ్మల్ని ఎక్కువసేపు అక్కడ ఉండనివ్వలేదు. పరిసరాల మోగ మంకు పట్టుని మనసులోనే తిట్టుకుంటూ పోదాం పద అన్నాను. వల్లి ఈసారి బండెక్కేటప్పుడు 2 వైపులా కాళ్ళేసి కాక ఊళ్ళో ఆడవాళ్ళలా 2 కాళ్ళు ఆ పక్క సర్దుకుని కూర్చుంది. నెమ్మదిగా వల్లి పాత ఇంటి మీదుగా పక్కనే శివాలయం వైపుకి వెళ్ళాం. మంటపం ముందు పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. ఆశ్చర్యంగా చుట్టూ పూలను పారేసుకుని దేవగన్నేరు చెట్టు అలాగే నిలబడింది. వల్లి కొన్ని పూలు తలలో తురుముకుంది. గుళ్ళోకి ఎవరో వెళ్ళటం చూసిన పూజారి భార్య లోపలికి వచ్చి వల్లితో మాట్లాడింది. మెట్టినింట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇదే ఊళ్ళో జీవితం గడిపేసిన ఆమెకి ఇలా జ్ఞాపకాలను వెతుక్కుంటూ ఇంకో ఊరికి అది తప్ప మరో పనేం లేకుండా రావటం అనేది
తన తర్వాతి తరం పిల్లలకు మాత్రమే వీలయ్యే ఒక ఫ్యాషనబుల్ విషయంగా అనిపిస్తుందన్న సంగతి దయగా నవ్వుతున్న ఆమె మొక్క కవళికే చెప్తోంది. బండి మీద ఇంకొన్ని వీధులు తిరుగుతూ రథం మీదకి వచ్చాం. నీలా టీచర్ రథం వీధికి వచ్చాం. నీలా టీచర్ ఇంటి ముందు నుంచి వెళ్తుంటే మా ఇద్దరికి ఆమెను చూడాలనిపించింది. ఇంటి గడపకి గేటుకి మధ్య ఉన్న బోలెడు దూరంతో పై అంతస్తుకు పెంకుల కప్పుతో ఆ పెద్ద ఇల్లు ఇంకా అలాగే ఉంది. తమ దగ్గర చదువుకున్న పిల్లలు పెద్ద ఉద్యోగాల్లో కుదురుకుంటే సంతోషపడే టీచర్లు ఉంటారు, కానీ చదువుకున్న పిల్లల్లో ఏ ఇద్దరు ఒకరినొకరు పెళ్లి చేసుకుంటే సంతోషించే టీచర్లు ఉండరని, అదొక తుంటరితనంగా చిరాగ్గా కూడా చూస్తారని ఇద్దరికీ తెలుసు. కాబట్టి మా ఇద్దరిలో ఎవరో ఒక్కరే ఆమె దగ్గర చదువుకున్నట్టు చెబుదాం అనుకున్నాం. నువ్వంటే నువ్వు అనుకుంటూ ఎవరన్నది తేలకుండానే గేటు తోసేసుకుంటూ లోపలికి వెళ్ళాం. ఎవరో వచ్చారని లోపల వాళ్ళకి తెలిసేటట్టు గేటు చప్పుడు చేస్తూ మూసాం. ఇంటి చీకట్లలోంచి ఎవరో కదిలి రావటం కనిపించింది. నాకు ఒక క్షణం ఇక్కడ దాకా వచ్చాక ఇక వెనక్కి వెళ్ళలేమనిపించింది. కానీ బయటకు వచ్చిన మనిషి నీలా టీచర్ కాదు, ఆమె బంధువు. నీలా టీచర్ ఇప్పుడు ఈ ఇంట్లో ఉండట్లేదని, ఊరి చివర కొత్తగా ఇల్లు కట్టుకుని అక్కడికి మారిపోయారని చెప్పింది ఆవిడ. మాకు నీలా టీచర్ని తప్పకుండా చూడాలని ఏం లేదు. మా ఇద్దరిలో ఎవరో చిన్నప్పటి టీచర్లు మళ్ళా కలిస్తే వాళ్ళు మేం పాఠాలు చెప్పిన తీరు వల్లే కదా ఇదంతా అని మురిసిపోయేంత పెద్ద ఉద్యోగాలు చేయట్లేదు. మేము ఆనందంగా ఉన్నాం, కానీ మన జనానికి అది ఒక పెద్ద సాధించడం కిందకి రాదు. మళ్ళీ బండెక్కి ఇంకొన్ని వీధులు తిరుగుతుంటే మళ్ళా భావం పరిసరాలన్నీ మీరు అసలు ఇక్కడ ఎందుకు వచ్చారు ఇక్కడికని ఇబ్బందిగా నిరసనగా అడుగుతున్నట్టుగా. కాసేపు ఏ లక్ష్యమూ లేకుండా బండి మా ఇద్దరిని మోసుకుంటూ హ్యాండిల్ మీద నా చేతులు అప్పుడు పుట్టిన బుద్ధికి ఎటు తిప్పితే అటు తీసుకెళ్తూ చాలా వీధులు తిరిగాం. సూర్రావు మాస్టర్ అద్దెకుండి మాకు ట్యూషన్ చెప్పిన ఇల్లు పాడుబడిపోయి ఉంది. స్థలం కొనుక్కునే వాళ్ళు సంప్రదించాల్సిన నెంబరు ఆ పెంకుటింటికి చూరుకు వేలాడదీసింది. మరికొన్ని వీధులు తిరిగాక బండి తెలియకుండానే మమ్మల్ని ఊరి బయటకు పోయే రోడ్డు మీదకి తీసుకొచ్చింది. చూస్తూ పోతూ ఉంటే అసలు ఊరు నుంచి బయటకు వచ్చేస్తున్నట్లుంది. ఊరి లోపల అంతా పాతబడిన ఊరుంటే ఊరి చివర మాత్రం వరుసగా కొత్త కట్టిన ఇళ్ళన్నీ ఉన్నాయి. అవి ఊరిని వదిలి ఆ రోడ్డు మీదగా పోతే వచ్చే మండపేట టౌన్ వైపుగా బారులు తీరుతున్నాయి నడుస్తున్నట్టుగా. మేము ఒక సందు మలుపు తిరిగి లోపలికి వెళ్ళాం. నీలా టీచర్ కొత్తగా మోడర్న్గా ఉంది. పాత ఇంటిలా తరాల్ని చూసిన గంభీరత్వంతో కాక గోడ అంచుల పదునుగా ఏ భాగాలకు నప్పే రంగు ఆ భాగానికి వేసుండి అక్కడక్కడ అద్దాలు కూడా ఉన్నాయి. గేటు తాళం వేస్తుంది. గేటు గ్రిల్లోంచి లోపల చిన్న తోట కనిపిస్తోంది. కాసేపు ఊహలో నీలా టీచర్ ఆ తోటలో తిరుగుతున్నట్టు ఊహించుకున్నాను. వరండాలో ఖాళీగా ఉన్న కుర్చీలో ఆమె కూర్చున్నట్టుగా ఊహించుకున్నాను. ఇంతలో ఎవరో అబ్బాయి ఇంట్లో వాళ్ళు హైదరాబాద్ చుట్టాలింటికి వెళ్ళారని చెప్పారు. వల్లి ఇక అక్కడ ఉండబుద్ధేయటం లేదా అంది. బయలుదేరి వచ్చేసాం. తర్వాత కొన్ని వారాలకు ఒక రాత్రి నిద్ర పట్టకపోతే ఎందుకో మళ్ళీ మేమిద్దరం నీలా టీచర్ ఇంటికి వెళ్ళిన సన్నివేశం గుర్తొచ్చింది. అప్పుడు నా గురించి నాకు ఒక విషయం ఆశ్చర్యం అనిపించింది. ఆ రోజు నీలా టీచర్ కోసం వెళ్ళిన 2 ఏళ్లలోనూ ఆమె కాసేపట్లో మా ముందుకు వస్తుంది ఎదురు చూసిన కొద్ది క్షణాల్లో ఆ వచ్చే ఆమె నేను చిన్నప్పుడు ఎలా చూసానో అలాగే ఉంటుందనుకున్నాను. తర్వాత ఆ గిరజాల చుట్టూ నెరిసిపోయి ఆ చర్మం వడిలిపోయి ఆ కళ్ళు అలిసిపోయి కళ్ళజోడుతో ఉన్న మనిషి వచ్చే అవకాశం ఉందని నాకు కనీసం కూడా తట్టలేదు. మళ్ళీ ఆమెను కలిసే ప్రయత్నం చేయకపోతే ఆమె ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. చిన్నబడిని రెండోసారి చూసి అంతకుముందు నా జ్ఞాపకంలో ఉన్న పాత చిన్నబడిని కొంతైనా కల్తీ చేసుకున్నాను. నీలా టీచర్ రూపాన్ని కూడా అలా కల్తీ చేసుకోవాలా? ఆ రాత్రి ఆమె గురించి ఏదైనా రాయాలనిపించింది, కానీ ఆమెను నన్ను కలుపుకుని ఒక కథ అంటూ ఏమీ లేదు. అసలు ఆమె రూపం గురించి తప్ప అంతరంగం గురించి నాకేం తెలియదు. ఆమె కళ్ళ వెనుక కపాలపు చీకట్లలో ఏం జరిగేది? ఆమె సంతోషం తెలిసిన మనిషా లేక దిగులు మనిషా? గదిలో ఒక్కతే ఉన్నప్పుడు ఆమె ఎక్కడికి ఎగిరిపోవాలని అనుకునేది? అసలు ఆ ధ్యాస ఉండేదా? ఆమె ఎవరినైనా ప్రేమించిందా? లేక బాబ్జీ, అబ్బుగారు, రాంపండును మినహాయించి మరో తోడు లేని ఆ నిమిత్తం అవసరం లేని లోకమా? నిజమైన నీలా టీచర్ గురించి అంచనాలు తప్ప నా దగ్గర ఏదీ లేవు. అంచనాలతో సృష్టించే కల్పన నిజమైన నీలా టీచర్ని కల్తీ చేస్తుంది. ఆమె కథ ఏమీ నా దగ్గర లేకుండా ఆమె గురించి ఎలా కథ చెప్పటం? అదండి కథ. ఒక రకంగా ప్రేమ కథ అనుకోండి, ఒక రకంగా ఒక పక్కన టీచరు, ఇలాగా రకరకాలుగా ఉంది ఈ కథ. కానీ చాలా పెద్దది. ఏది ఏమైనా ఈ కథ ఇంతటితో సమాప్తం. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటాను. థ్యాంక్ యూ.